ప్రస్తుతము చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు, మియాపూర్ ప్రాంతంలో కుకట్ ప్రాంతంలో ఒక మంచి స్కూల్ గురించి చెప్పండి. అందున మంచి ఐఐటి ఫౌండేషన్ నుండి ఇటు నీట్ ఇట్లాంటి కోచింగ్స్ ఉన్నటువంటి స్కూల్ గురించి పేరెంట్స్కి ఉండేటువంటి ఈ కొరతను తీర్చడం కోసం ఒక మంచి ఐఐటి నీట్ ఫౌండేషన్తో హ్యాపీ లెర్నింగ్తో అన్ని యాక్టివిటీస్తో అద్భుతమైనటువంటి వరల్డ్ క్లాస్ ల్యాబొరేటరీతో ప్రారంభించబడినటువంటి స్కూల్ జేఎన్టీయు కూకట్పల్లి ప్రాంతంలో స్ట్రెస్ లేకుండా పిల్లలతో గేమ్స్, డ్యాన్స్, యాక్టివిటీస్, కల్చరల్ ఫెస్ట్ వీటన్నిటితో పాటు చాలా ఆనందకరంగా అద్భుతాలు సాధించేటువంటి ఇవన్నిటి గురించి స్వయంగా ఇగ్నైట్ కాలేజెస్ అండ్ ఇగ్నైట్ స్కూల్ యొక్క ఫౌండర్ అయినటువంటి రమేష్ గారితో మాట్లాడదాం. ఇప్పుడు స్కూల్లోకి కొత్తగా మీరు ఎంటర్ అయ్యారు. ఒక ఇగ్నైట్ స్కూల్ గురించి ఒక పేరెంట్ ఏం ఆశించాలంటే అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మనం అనేక ఇంటర్, జేఈ, నీట్ కాలేజీలను రివ్యూ చేసాం గతంలో. హైదరాబాద్లోని అనేక అత్యుత్తమ కాలేజీల్లో మొదటి 10 స్థానాలు ఉండేటువంటి కాలేజీల్లో ఇగ్నైట్ ఒకటి. జేఎన్టీయు కూకట్పల్లి ప్రాంతంలో ఈ సో కాల్డ్ నెంబర్ 1, నెంబర్ 2 కాలేజీలకు ఆల్టర్నేట్గా వాళ్ళకంటే మించిన ర్యాంకులను ఇస్తూనే స్ట్రెస్ లేకుండా పిల్లలతో గేమ్స్, డ్యాన్స్, యాక్టివిటీస్, కల్చరల్ ఫెస్ట్ వీటన్నిటితో పాటు చాలా ఆనందకరంగా అద్భుతాలు సాధించేటువంటి కాలేజు ఇగ్నైట్ కాలేజ్. గతంలో మనం అనేక ఇంటర్వ్యూలు వార్త చేశాము. ప్రస్తుతము చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, మియాపూర్ ప్రాంతంలో కుకట్ ప్రాంతంలో ఒక మంచి స్కూల్ గురించి చెప్పండి. అందున మంచి ఐఐటి ఫౌండేషన్ నుండి ఇటు నీట్ ఇట్లాంటి కోచింగ్స్ ఉన్నటువంటి స్కూల్ గురించి రెఫర్ చేయడం చాలామంది అడుగుతున్నారు, కానీ పెద్దగా నాకు అట్లాంటివి కనపడలేదు. ఈ పేరెంట్స్కి ఉండేటువంటి ఈ కొరతను తీర్చడం కోసం ఒక మంచి ఐఐటి నీట్ ఫౌండేషన్తో హ్యాపీ లెర్నింగ్తో అన్ని యాక్టివిటీస్తో అద్భుతమైనటువంటి వరల్డ్ క్లాస్ ల్యాబొరేటరీతో ప్రారంభించబడినటువంటి స్కూల్ ఇగ్నైట్ స్కూల్. 2026 కోసం ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. సో ఈ ఇగ్నైట్ స్కూల్ యొక్క సిస్టమ్ ఏంటి, కరికులం ఏంటి, ఫ్యాకల్టీ ఏంటి, పెడగాగి ఏంటి, యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నిటి గురించి స్వయంగా ఇగ్నైట్ కాలేజెస్ అండ్ ఇగ్నైట్ స్కూల్ యొక్క ఫౌండర్ అయినటువంటి రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారి క్లుప్తంగా చెప్పడం దాదాపు 20 ఏళ్ళ పైగా సో కాల్డ్ నెంబర్ 1 కాలేజీలో పనిచేసి కెమిస్ట్రీ లెక్చర్గా, తర్వాత గత 8-9 సంవత్సరాల నుంచి ఇగ్నైట్ ప్రారంభించారు. ఒక ట్రెండ్ సెట్టర్గా ఈ ఏరియాలో నిలిచారు. నమస్తే సార్. నమస్తే భాస్కర్ గారు. సార్, ఇగ్నైట్ కాలేజ్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంటే ఇగ్నైట్ స్కూల్ స్టార్ట్ చేశారు అంటే ఇగ్నైట్ కాలేజ్ అంటేనేమో మీకు జేఈ, నీట్లో మీకు యావరేజ్ స్టూడెంట్స్ వచ్చినా కూడా టాప్ ర్యాంక్ సాధించారు. మెడిసిన్లో 720-700 ర్యాంక్స్ వచ్చారు. ఐఐటీలో కూడా చాలామంది ఐఐటీని తయారు చేశారు. సో లాంగ్ టర్మ్లో కూడా మంచి రిజల్ట్ సాధించారు. అది అందరికీ తెలిసిన విషయమే. 7 ఏళ్ళలోనే ఒక 6-7 బ్రాంచ్లతో జేఎన్టీయూ ప్రాంతంలో ఉంది. మంచి ఫుడ్, అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి గర్ల్స్కి, బాయ్స్కి హాస్టల్ చేశారు. అది ఈ ఏరియాలో అందరికీ తెలిసిన విషయం. మీరు చేసే సోషల్ యాక్టివిటీసు, మీకు ఎన్నో రకాలుగా మీరు పరిచితులు. ఇప్పుడు స్కూల్లోకి కొత్తగా మీరు ఎంటర్ అయ్యారు. ఒక ఇగ్నైట్ స్కూల్ గురించి ఒక పేరెంట్ ఏం ఆశించాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా సార్, మేము అందరికీ తెలిసిందే సార్, మా దగ్గర జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. మేము 2019లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసాం. 2016లో ఆఫ్టర్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. 2019లో కాలేజ్. సో ఇక్కడ జరిగింది సార్, మేము 2017, 18, 19లో నేను ప్రీవియస్ కాలేజ్లో వర్క్ చేసి ఇచ్చాను. బట్ యాజ్ ఏ ఐఐటి ఫ్యాకల్టీ, కెమిస్ట్రీ ఐఐటి ఫ్యాకల్టీ వర్క్ చేసి ఇచ్చాను. ఎందుకు నాకు కొంచెం ఆ కన్సర్న్ కాలేజీలో గ్యాప్స్ నేను ఫీల్ అయ్యాను. సో దెన్ ఐ స్టార్టెడ్ ఏ స్మాల్ అకాడమీ దేర్ ఆఫ్టర్ కాలేజ్. సో మేము పెట్టిన అకాడమీ కానీ కాలేజ్ పెట్టిన డే 1 నుంచి కూడా అండి, ఓన్లీ అకాడమిక్సే కాదు, అకాడమిక్స్తో పాటు చైల్డ్కి ఓవరాల్ డెవలప్మెంట్ అని మా ఫీలింగ్ యాక్చువల్గా. సో అందుకని మేము ఏం చేసామంటే స్ట్రాంగ్గా అప్పటి నుంచి కూడా మేము స్పోర్ట్స్ అనేది మస్ట్ మా కరికులంలో, అకాడమిక్స్తో పాటు మస్ట్ చేయాల్సింది. ఎనీ పేరెంట్ మాకు ఇష్టం లేదంటే కూడా అడ్మిషన్ లేకపోయినా మాకు పర్లేదని చెప్పేవాళ్ళం. సో ఇలా స్టార్ట్ చేసుకున్నాము. తర్వాత ఏమైందంటే నౌ 2026 ఇప్పుడు ప్రతి ఒక్క కాలేజీ కూడా మస్ట్గా మా కాలేజీలో ఆటలో, పాటలో, కల్చరల్లో అన్నీ ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు మేము మారాము అని చెప్తున్నారు.
సో అంటే మీనింగ్ ఏంది, మేము ఇది 6-7 ఇయర్స్ బ్యాకే స్టార్టింగే మా మోటో అది. అంటే చైల్డ్ ఏది మిస్ అవ్వకూడదు. అంటే ఎవ్రీ వన్ నోస్ చైల్డ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ లైఫ్, కానీ ఆ చైల్డ్ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేస్తాం చైల్డ్స్. సో అందుకని మేము ఇంటర్మీడియట్ కాలేజీలోనే అంటే ఐఐటి మెడికల్, జనరల్ సైన్స్ గ్రూప్స్ అంటే ఐఐటి మెడికల్లో ఓన్లీ అకాడమిక్స్ అని చెప్తారు. మీకు ఆటల పాటలు కావాలా ర్యాంకులు కావాలా అడుగుతారు. ఎవరు అడిగితే ఆటల పాటలు ఆడతారు, ర్యాంకులు చేయకూడదు అని. అంటే ర్యాంకులు అంటే మనకి సింగిల్ డిజిట్ ర్యాంక్ అవసరం లేదు కదండి. సో వాళ్ళు ఏంటంటే బెటర్ సక్సెస్ అవ్వాలి, అదే ఫైనల్గా మోటో. సో ఈ మోటోతో మేము కాలేజ్ స్టార్ట్ చేసామండి. సో ఒక ఆల్మోస్ట్ నియర్లీ ఒక డెకేడ్ అయింది అకాడమీ కానీ కాలేజీ కానీ స్టార్ట్ చేసి. సో మేము ఫైనల్గా అలాగే రన్ చేస్తాం కాలేజ్ని. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే మేము కూడా ఒక స్టేట్ స్కూల్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నాం. నాట్ సిబిఎస్ఈ స్కూల్ రైట్ నౌ, వీఆర్ స్టార్టింగ్ స్టేట్ స్కూల్, ఇగ్నైట్ ద స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నేమ్ పెట్టుకొని స్టార్ట్ చేసాము. ఈ ఇయర్ పర్మిషన్స్ అన్ని ఆల్రెడీ వీ గాట్ పర్మిషన్స్. సో దీంట్లో మా మెయిన్ ఓట్ ఏంటంటే చైల్డ్కి ఈ రీసెంట్గా ఏంటంటే ఐఐటి మెడికల్ ఫౌండేషన్ చెప్తున్నారు, ప్రతి కాలేజ్ చెప్తున్నారు, అందులో మేము కూడా భాగమే. సో ఐఐటి మెడికల్ ఫౌండేషన్ అంటే హయ్యర్ క్లాసెస్ని లోయర్ క్లాస్లో డంప్ చేయటం. సో ఇది జనరల్ మోటో. సో కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓన్లీ బిల్డింగ్ ఉంటుందండి, స్టేట్ స్కూల్స్ అండి, బిల్డింగ్ ఉంటుంది, మెజారిటీ స్టేట్ స్కూల్స్, బట్ అన్నీ అని చెప్పలేము, మెజారిటీ స్టేట్ స్కూల్స్. అందులో ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ అండి. వాళ్ళకి ఏంటంటే ఏ యాక్టివిటీస్ ఉండవు, మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 or 6 వరకు ఓన్లీ అకాడమిక్స్. చేయలేదంటే టీనేజ్ స్టార్ట్ అయ్యి 13 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది. ఆ 13 ఇయర్ నుంచి ఇలాగ ఇంటర్మీడియట్ కంప్లీట్ తర్వాత 18-19 ఇయర్స్ అవుతుంది. అంటే టీనేజ్ మొత్తం కూడా సాక్రిఫైస్ చేయాలి చైల్డ్. సో ఆ సాక్రిఫైస్ చేయకుండానే అకాడమిక్స్ రన్ చేయాలి అన్న ఇంటెన్షన్ తోటి మేము వీఆర్ స్టార్టింగ్ స్కూల్ అండి. మా స్కూల్ మెయిన్ మోటో కూడా సో మెయిన్గా ఏంటంటే లైక్ మేము ఒక సపోజ్ సైన్సే ఉందండి, సపోజ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కాన్సెప్ట్సే ఉంటాయి, లేదా మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటికి ఏం చెప్తామంటే మేము కంప్లీట్గా ఎక్స్క్లూజివ్ ల్యాబ్ డిజైన్ చేసుకున్నాం. అంటే లెర్నింగ్ బై డూయింగ్ అని, దాన్ని ల్యాబ్ అంటే టీచింగ్ అని చెప్తాము. ఇక్కడ ఏంటంటే యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ జనరల్గా వీళ్ళకి ఏంటంటేనండి ఈ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ అని చెప్పేసి డంప్ చేస్తున్నారు, సిలబస్ అన్నెసరీ డంప్ చేస్తున్నారు. చేసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రియల్గా చెప్పాలంటే ఆ గ్యాప్స్ చాలా అర్థం కాకపోయినా వాళ్ళు ఫాలో అవ్వాలి. సో దానికి ఏం చేస్తున్నాం అంటే మేము కస్టమైజ్ చేసుకొని కొన్ని కాన్సెప్ట్స్ని. సో మేము అంటే వీఆర్ వర్కింగ్ అదండి, ఆల్రెడీ phase 1 కంప్లీట్ అయిపోయింది మన ల్యాబ్. సో ఇంక రన్నింగ్ కంటిన్యూస్గా phase 2, phase 3 కూడా చేస్తూనే ఉంటాం. చాలా ఐఐటీలు తిరిగి అవన్నీ చేసినట్టున్నారు. చాలా ఐఐటీస్ తిరిగాము. ఏమైనా బిట్స్ మన సార్ వాళ్ళు పురుషోత్తం సార్ ఉంటే వాళ్ళ బ్రదర్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇచ్చాము, అన్ని విజిట్ చేసాము. విజిట్ చేసుకుని మేము కస్టమైజ్ చేసుకున్నాం. కస్టమైజ్ చేసుకొని కొన్ని కాన్సెప్ట్స్కి ఇప్పుడు ఫిజిక్సే ఉందండి, జనరల్గా టఫ్ అని ఫీల్ అవుతారు. కానీ ఆ టఫ్ అని ఫీల్ అప్పుడు ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ని కనుక యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటే ఇంట్రెస్ట్ లూజ్ అవ్వడం మా ఒపీనియన్. ఇంట్రెస్ట్ లూజ్ అవ్వద్దని. సో ఆ లూజ్ అవ్వద్దని చెప్పి మేము ఒక ఎంటైర్ ఎక్స్క్లూజివ్ ఒక బిల్డింగ్ ల్యాబ్ కోసం డిజైన్ చేసుకున్నాం. దాంతోపాటు రీసెంట్గా మేము అదే సైన్స్ ఎగ్జిబిట్స్ కోసం అవుట్డోర్ సైన్స్ ఎగ్జిబిట్స్గా ప్లాన్ చేసాం. మేము రీసెంట్గా ఇది ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ డిజైన్స్ కోసం కస్టమైజేషన్ కోసం రీసెంట్గా మేము తమిళనాడుకి వెళ్ళామండి. ఎంటైర్ తమిళనాడు గవర్నమెంట్ కొన్ని సైన్స్ ప్రాజెక్ట్ చేస్తుంది. దానికన్నా కూడా మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. వెళ్ళాము యాక్చువల్లీ, వీ విజిటెడ్ దోస్ ప్లేసెస్ ఆల్సో. సో మేము అంత కస్టమైజ్ చేసుకుని స్టూడెంట్స్కి ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి, స్పెషల్ అకాడమిక్స్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఓన్లీ. సో చేసుకుంటే వెళ్దాం, మమ్మల్ని చూసి నలుగురు ఫాలో అయ్యారు అనుకోండి, మాకు హ్యాపీ కదా. దిస్ ద ఫస్ట్ స్టెప్. సో ఇది మెయిన్ అండి. ఎందుకంటే అకాడమిక్స్ని మనం సైన్స్ ల్యాబ్ తోటి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో ఇది మెయిన్ ఫస్ట్ మోటో. జనరల్గా ఏంటంటే ఆ బుక్లో ఉంటాయి అన్ని, ఎవ్రీథింగ్ ఉంటుంది. బట్ దాంతోపాటు వీ హ్యావ్ ఏ స్పోర్ట్స్. స్పెషల్ అంటే మేము ఉండేది హైవే పక్కనండి. హైవే అంటే మీకు తెలిసే ఉంటుంది, హైదరాబాద్ హైవే అంటే ముంబై హైవే, బిసైడ్ జేఎన్టీ ఉంటుంది మా క్యాంపస్లో అన్ని కూడా. జేఎన్టీ, మియాపూర్ మెట్రో ఇట్లా హైవే ఉంటుంది. హైవే పక్కన ఓన్లీ కాంక్రీట్ జంగిల్ ఉంటుంది. మనకు 1 ఎకరాల ల్యాండ్ దొరకాలి చాలా కష్టం. ఇది స్పెషల్లీ మనం ఈ స్పోర్ట్స్ కానీ ఈ ల్యాబ్ కానీ పెట్టుకోవాలంటే. సో మేమేం చేస్తున్నామంటే చైల్డ్కి 2 ఆప్షన్స్ అండి జనరల్గా ఎనీ పేరెంట్కి. ఒకటి స్పోర్ట్స్, ఒకటి ఎడ్యుకేషన్. చాలామందికి స్పోర్ట్స్ కెరీర్ చూజ్ చేసుకుంటున్నారు. స్పోర్ట్స్ అనేది మనకు పార్ట్ ఆఫ్ కరికులం అని ఎప్పుడు డిజైన్ చేశారు ఇక్కడ నుంచి కూడా. ఇప్పుడు అది మిస్ అవుతుంది అనుకోండి. సో స్పోర్ట్స్ అకాడమిక్స్, ఈమె స్పోర్ట్స్ అకాడమిక్స్ ఉంటే అకాడమిక్స్ ఉంటే స్పోర్ట్స్ మిస్ అవుతుంది, స్పోర్ట్స్ ఉంటే అకాడమిక్స్ మిస్ అవుతుంది. సో ఈ 2 కూడా ప్యారల్గా రన్ చేయాలి. సో స్పోర్ట్స్ ప్రొఫెషన్ వాళ్ళకి కూడా అకాడమిక్ మిస్ అవ్వద్దని. సో మేము చేస్తున్నాం అంటే మా దగ్గర ఇప్పుడు ఉందండి ప్రజెంట్ బ్యాచ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో కూడా తెలంగాణలో షటిల్ బ్యాడ్మింటన్లో బెస్ట్ ప్లేయర్స్ మా దగ్గర, ఫస్ట్ ర్యాంక్ ప్లేయర్స్ మా దగ్గర ఉన్నారు ఇప్పుడు. అలాగే క్రికెట్ కూడా మా దగ్గరకు వస్తున్నారు యాక్చువల్గా. దట్టు ఐఆమ్ ఇన్ టు స్పోర్ట్స్. నేను కూడా స్పోర్ట్స్లో ఉన్నానండి, నాకు తెలుసు యాక్చువల్గా ఇవన్నీ కూడా ఐడియా ఉంది. సో నేను స్పోర్ట్స్ ఉండటం వల్ల నేను ఈ మాత్రం స్ట్రాంగ్గా ఉండగలిగాను. సో నాకు అకాడమిక్స్ నేను టాప్ కాదండి,
అకాడమిక్స్ యావరేజే, బట్ అకాడమిక్స్ ప్యారల్గా నేను స్పోర్ట్స్ ఉండేది నాకు చైల్డ్ లైఫ్ నుంచి కూడా. ఆ చైల్డ్ లైఫ్ ఉండటం వల్ల నేను కొంచెం లైక్ కొన్ని స్విమ్మింగ్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయడం మైసెల్ఫ్. అలాగే రన్స్ కండక్ట్ చేసాం రీసెంట్గా, హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ రన్స్ మేము కండక్ట్ చేస్తున్నాం కాలేజ్ తరపు నుంచి. సో ఇన్ని చేసుకుంటున్నాం. ఎందుకంటే అండి ఈ స్పోర్ట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఎప్పుడు అంటారు చైల్డ్ బీ స్పోర్టివ్ అని చెప్తారు. అంటే విన్ అయినా లూజ్ అయినా కూడా బీ స్పోర్టివ్ అంటారు. బీ స్పోర్టివ్ అంటే మీనింగ్ ఏంటి, లూజ్ ఇస్ క్వైట్ కామన్ అండి. స్పోర్ట్స్లో అనేది విన్నింగ్ ఉండదు అసలు. విన్నింగ్ పర్సంటేజ్ అని 70-80%. ఎంత టాప్ ప్లేయర్ అండి, ఇంటర్నేషనల్లో బెస్ట్ ప్లేయర్ అన్నా కూడా 70-82% సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. కానీ లూజింగ్ అనేది క్వైట్ కామన్. సో అలాగే మనకి మార్క్స్ ర్యాంక్స్ వల్ల ఏంటంటే అందరూ పాస్ అని ఉంటారు, పాస్ ఫెయిల్ కామన్. సో ఈ స్పోర్ట్ వల్ల ఏంటంటే లూజ్ అయినా కూడా దే బౌన్స్ బ్యాక్ అనమాట. సో ఈ మోటో తోటి మనం స్పోర్ట్స్ని కూడా కరికులంలో పెట్టుకున్నాము. ఈ ఇయర్ ఏం చేస్తున్నాం అంటే అండి, ఈవెన్ మా దగ్గర క్రికెట్ కూడా అండి ఒక ఎక్స్క్లూజివ్గా ఒక అకాడమీ పెట్టుకున్నాం. మనకి ఎంఎస్కే సార్ అని తెలిసి ఉంటారు. యాక్చువల్గా ఎంఎస్కే సార్ అంటే క్రికెటర్ బోర్డు కీపర్ బీసీసీఐ మొత్తానికి కూడా ఒక సెలెక్టర్ 2-3 years చీఫ్ సెలెక్టర్ వర్క్ చేశారు. ఐ డోంట్ ఎగ్జాక్ట్ నెంబర్. చీఫ్ సెలెక్టర్ వర్క్ చేశారు. హి వాస్ ద కీపర్ ఇండియన్ క్రికెట్ కీపర్ అండ్ బీసీఐ చీఫ్ సెలెక్టరు, ఇంటర్నేషనల్ క్రికెటరు. సో సార్ ఏంటంటే మా కాన్సెప్ట్ నచ్చి సో మాకు సపోర్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇది స్పెషల్లీ క్రికెట్లో అంటే స్కూలింగ్లోనే వీళ్ళకి ఏంటంటే ఆ క్రికెట్ ఎక్స్పోజర్ కూడా ఇద్దామని నియర్ బై గ్రౌండ్ కూడా తీసుకున్నాం. మేము ఎగ్జాక్ట్లీ బిసైడ్ మియాపూర్ మెట్రో అండి. వీ హ్యావ్ ఏంటంటే ఈ చైల్డ్ కోసం, ఎస్పెషల్లీ చిల్డ్రన్ కోసం డిజైన్ చేసుకుంటున్నాము. ఏంటంటే ఒకటి పికిల్ బాల్ కోర్ట్స్, రీసెంట్ ట్రెండింగ్ గేమ్ అది పికిల్ బాల్ కోర్ట్స్. అలాగే క్రికెట్ కోసం ఈ మనకి ఎంఎస్కే సార్ తోటి మనం టైఅప్ అయ్యి సార్ని హెల్ప్ అడిగాము. సో సార్ మాకు ఏదంటే డైరెక్ట్గా చెప్పారు యాక్చువల్గా, సో వీఆర్ రెడీ టు హెల్ప్ యూ సార్ అని చెప్పారు. సో అది వాళ్ళకి స్టూడెంట్ ఎక్స్పోజర్ కోసం అండి, క్రికెట్ స్పోర్ట్స్ ఎక్స్పోజర్ కోసం. అలాగే మాకు వీ హ్యావ్ ఏ వాలీబాల్ కోర్ట్స్, అలాగే వీ హ్యావ్ ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ ఉందండి, మనం హైర్ చేసుకుంటాం ఇప్పుడు లాస్ట్ 7-8 years నుంచి కూడా. స్పోర్ట్స్లో మాకు ఎవ్రీథింగ్ వీ హ్యావ్ అండి. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతాడు స్పోర్ట్స్ ఉంటే. మాకేంటే స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే అకాడమిక్స్తో పాటు ఇవి ఉంటే చైల్డ్కి ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది మా ఫీలింగ్. కరెక్టేనా సార్ ఇది? 100% ఎందుకు అవి ఉండాలండి. సో ఆ పాయింట్ ఆఫ్ ఏంటంటే అకాడమిక్స్ని స్పోర్ట్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాము. అలాగే అకాడమిక్స్ని మనం ఈ అకాడమిక్ యాక్టివిటీ సైన్స్ ల్యాబ్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో మేమేంటంటే అండి స్పెషల్లీ నేను ఓపెన్ చెప్పాలంటే అంటే జనరల్గా ఏంటంటే పేరెంట్స్కి మ్యాక్సిమం పేరెంట్స్కి ఏంటంటే 8th, 9th, 10th క్లాస్కి వచ్చేదాకా మాకు ఐఐటి మెడికల్ సీట్స్ కావాలి చాలామందికి ఉంటుంది కోరిక. ప్రాబ్లం ఏమవుతుందంటేనండి 8th, 9th, 10thలో సిబిఎస్ఈ స్కూల్స్లో ఏమనుకుంటారంటే అక్కడ మోర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయని, లెస్ అకాడమిక్స్ అని జనరల్లో అపోహ. అలాగే స్టేట్ స్కూల్లోనేమో ఓన్లీ అకాడమిక్స్ ఉంటుంది, యాక్టివిటీస్ మిస్ అవుతాయి. సో మనం కూడా స్టేట్ స్కూల్ రన్ చేస్తూనే సిబిఎస్ఈ లాంటి యాక్టివిటీస్, సిబిఎస్ఈ లాంటి యాక్టివిటీస్ ఫైనల్గా ఐఐటి మెడికల్ ఫౌండేషన్ అండి. చైల్డ్కి ఎప్పుడు కూడా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఫైనల్గా ఇంటర్మీడియట్ గోల్ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ నువ్వు ఎన్ని గేమ్స్ ఆడావు, ఎన్నిసార్లు బిర్యానీలు తిన్నావు ఎవరు అడగరు. ఫైనల్గా అడిగేది మార్క్స్ ర్యాంక్స్ అడుగుతారు. ఫైనల్గా నీకు ఎన్ని మార్క్స్ ర్యాంక్స్ అడుగుతారు కాబట్టి ఫైనల్గా మనకి అకాడమిక్కే మెయిన్ గోల్. సో అకాడమిక్ సపోర్ట్గా ఇవన్నీ ఉండాలి. ఈ రిఫ్రెష్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి కోసం ఇవన్నీ పెట్టుకుంటాం మనం. సో ఈ మోటోతోటి మనం స్కూల్ స్టార్ట్ చేసామండి. స్కూల్ ఎందుకు స్టార్ట్ చేయలేదు ఇప్పుడు దాకా అంటే మెయిన్ రీజన్ మాకు ఈ ఫెసిలిటీస్ ఇప్పుడు దాకా లేవు. సో ఫెసిలిటీస్ మా దగ్గరకు వచ్చినాయి కాబట్టి మాకు వీ హ్యావ్ ఎవ్రీథింగ్ కాబట్టి నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ స్కూల్ అండి. ఓకే, అది కూడా మాకు రైట్ నవ్ అయితే వీఆర్ స్కూల్ స్టార్టింగ్ ఒకటేనండి, ఒకటే పెట్టాము. బిసైడ్ జేఎన్టీయూ సాయినగర్ వీ హ్యావ్ ఏ పర్మిషన్ ఎవ్రీథింగ్. 6th to 9th వీఆర్ టేకింగ్ క్లాస్ దిస్ ఇయర్. 6th to 9th 2 సెక్షన్స్ తీసుకుంటారా 1 సెక్షన్? మనకి యాక్చువల్గా వీఆర్ టేకింగ్ అంటే 25 numbers per batch అండి మ్యాక్సిమం. 25 numbers per బ్యాచ్, 25 numbers మ్యాక్సిమం అనుకుంటున్నాం యాక్చువల్గా. వీఆర్ టేక్ ఓన్లీ 1 section అండి. 6th to 9th అంటే 4 years తీసుకుంటున్నాం యాక్చువల్గా. అండ్ కమింగ్ టు మేమేంటంటే ఈ ఇయర్ ఏంటంటే మాకు ఇక్కడ ఫౌంటైన్ హెడ్ స్కూల్ అని ఉందండి, మేడం అని. మేడం గారికి కూడా మేము ఏం చేస్తున్నామంటే హయ్యర్ క్లాసెస్కి స్పెషల్లీ 8th, 9th, 10thకి మేము కూడా ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్కి సపోర్ట్ ఇస్తున్నాం యాక్చువల్లీ. అక్కడ కూడా మనం మేడం వాళ్ళ స్కూల్ దగ్గరలో కూడా వీ ప్లేస్డ్ అవుట్డోర్ సైన్స్ ఎగ్జిబిట్స్ అని పెట్టుకున్నాం. అవన్నీ అక్కడే మాకు స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా చాలా మంచిగా స్కూల్ రన్ చేస్తున్నారు. సో మేము కూడా ఏంటంటే సిబిఎస్ఈ అండ్ స్టేట్ మెయిన్గా స్టేట్ సిలబస్ అండి వాళ్ళకి. సిబిఎస్ఈ లోయర్ క్లాస్ ఉన్నాయి అనుకుంటా, ఎగ్జాక్ట్ 8th class వరకు ఉంది. సో వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం అంటేనండి హయ్యర్ క్లాస్కి మేము సపోర్ట్ ఇస్తున్నాం. మాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే మెయిన్ రీజన్ అండి వాళ్ళకి విత్ ఇన్ ద ప్రిమిసెస్లోనే దే హ్యావ్ ఎ నైస్ సెటప్ ఆఫ్ ల్యాబ్స్,
అండ్ గుడ్ గ్రౌండ్. సో ఎవ్రీథింగ్ దే హ్యాడ్. సోషల్ యాక్టివిటీస్ ఉంటుంది మేడం వాళ్ళది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బెస్ట్ టీచర్ వరల్డ్స్ బెస్ట్ టీచర్ మేడం ఆల్సో మోర్ ఎడ్యుకేషనిస్ట్ యాక్చువల్గా. సో అందుకోసం మేము కూడా హయ్యర్ క్లాసెస్కి స్పెషల్ 8th, 9th, 10th, ఎందుకంటే 8th, 9th, 10th కావాల్సిన మెయిన్ ఈ ఐఐటి జనరల్గా ఉంటుంది. పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుందంటే అండి, మీ క్యాంపస్ నుంచి ఎంతమంది డాక్టర్లు అయ్యారు, ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు అడుగుతారు. సో అది మాకు ఆల్రెడీ మాకు ఫ్లాష్ బ్యాక్లో డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి ఉన్నారు కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని చెప్పాం మేడం వాళ్ళు. అదేలేండి. సో అందుకని మేము కూడా స్కూల్ స్టార్ట్ చేసుకున్నాం. స్పెషల్ మాది చెప్పాలంటే ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ స్కూలేనండి. దాంతో పాటు స్పోర్ట్స్ ఇంటిగ్రేట్ చేద్దామని. స్టూడెంట్ కావాల్సిన ఏవి మిస్ కాకుండా 4 పిల్లర్ అనుకో. మేజర్ అకాడమిక్స్, ఎగ్జాక్ట్లీ, ఫౌండేషన్ ఐఐటి నీట్ ఫౌండేషన్, రెండవది ల్యాబ్ ఓరియంటెడ్, థర్డ్ ఏంటంటే స్పోర్ట్స్, ఫోర్త్ డాన్స్, జుంబో యాక్టివిటీస్, కోకరిక్యులర్, కల్చరల్ అవన్నీ ఎట్లా ఉంటాయి. మనకి వీ హ్యావ్ ఎ జుంబా స్టూడియో ఉంది, ఫిట్నెస్ విత్ మ్యూజిక్ అని. సో చైల్డ్ అయితే మాత్రం హ్యాపీగా రావాలండి స్కూల్కి కూడా. ఇంకా డల్గా ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పాలంటే హ్యాపీగా ఇంటికి వెళ్ళకూడదు, ఇక్కడే బాగుంది స్కూల్లో. అంటే మాకు ఇంటర్మీడియట్ ఉంటుంది యాక్చువల్గా. మా ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా మాకు జనరల్గా అవుటింగ్ ఇస్తారు. అవుటింగ్ ఇస్తే అంటే హార్డ్లీ 10% అవుటింగ్ తీసుకోరు. మా దగ్గర అవుటింగ్ యూజువల్గా మాకు మంచి ఇక్కడ ఉన్నప్పుడు అవుటింగ్ ఎందుకు వెళ్ళాలంటారు చైల్డ్. సో వీ హ్యావ్ ఎ జంబా స్టూడియో ఉంది, వీ హ్యావ్ ఎ సైన్స్ ల్యాబ్ ఉంది, వీ హ్యావ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. సార్ మరి ఫ్యాకల్టీ అంటే మీ కాలేజ్ వాళ్ళే టీచర్స్ వస్తారా సార్? మేజర్గా పేరెంట్స్ కావాల్సిన ఫ్యాకల్టీ గురించి వివరాలు. 8th, 9th, 10th కండి మన ట్రెడిషనల్గా మన టీచర్స్ ఆల్రెడీ వీ హ్యావ్ అండి. సో 8th, 9th, 10th మాకు ఆల్రెడీ మా స్కూల్ టీచర్స్ అపాయింట్ చేసుకున్నాము. అలాంగ్ విత్ దీస్ టీచర్స్ మనం ఏంటంటే ఎడిషనల్గా మనం ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీస్ ఉంటాం కదండి, మేము అన్నెసరీ డంప్ చేయమండి. మేము యాక్చువల్లీ డిపెండింగ్ ఆన్ స్టూడెంట్ వీ అడ్జస్ట్ అండి. ఎందుకంటే మేము ఇంత డంప్ చేయాలి. సో యాక్చువల్గా ఏంటంటే జనరల్ సైకాలజీ ఎలా ఉంటుందంటే 8th క్లాస్ వాళ్ళకేమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, 9th క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, 10th క్లాస్ 2 years ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రివిజన్ ఇలా ఉంటుంది. అది ఏమి చేయమండి మేము. కంప్లీట్గా కాన్సెప్చువల్ అప్రోచ్, రియల్ కాన్సెప్చువల్ అప్రోచ్, సూడో కాదు, రియల్ కాన్సెప్చువల్ అప్రోచ్. రియల్ బేసిక్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఆధారంగానే కొంచెం ఎన్హాన్స్ చేస్తుంటారు అంతే. ఒకటండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లూజ్ అవ్వకుండా చాలండి. దట్ ఈస్ ఐఐటి ఫౌండేషన్. అంటే మీకు ఫౌండేషన్నే విత్ ఎక్స్పెరిమెంట్స్ ల్యాబ్ చూస్తూ లాజికల్ నేర్చుకుంటూనే మీకు ఎన్సీఆర్టీ సిలబస్ సంబంధించి కవర్ చేస్తే కొంచెం ఎన్హాన్స్ చేస్తారు. కానీ ఇంటర్మీడియట్ సిలబస్ అయితే ఓవరాల్గా అది కదా సార్. సింపుల్గా అంతే. స్కూల్ అంటే ఏంటంటే ఈ ఇట్లా డంప్ చేయడం వద్దు మా కాన్సెప్ట్ కాదు. దానికోసం ఇంత లేట్ అయింది. అడ్మిషన్ స్టార్ట్ చేయడం ఆల్రెడీ స్టార్టెడ్. 6th to 9th స్టేట్ బోర్డు. సో ఇంటిగ్రేటెడ్ మంచి ఐఐటి ఫౌండేషన్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ తోటి మీకు కావాల్సిన వాళ్ళకు మీకు మంచి జేఎన్టీ మెట్రో పక్కనే ఒక పేరెంట్స్కి ఒక మంచి డెస్టినేషన్, మంచి సొల్యూషన్. కరెక్ట్. ఈవెన్ స్పోర్ట్స్ కెరీర్ చూస్ చేసుకునే వాళ్ళు కూడా ఒక ఆప్షన్ అండి. స్పోర్ట్స్ కెరీర్ ఉంటుందండి. అంటే స్పోర్ట్స్ కెరీర్ ఉన్నప్పుడు ఏంటంటే అకాడమిక్ సెకండ్ ఆప్షన్, సెకండ్ ప్రయారిటీ, స్పోర్ట్స్ మెయిన్ ప్రయారిటీ. సో వాళ్ళు అకాడమిక్స్ మిస్ అవ్వద్దని. చేతనానంద్ బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ప్లేయర్, మీ ఫ్రెండ్ ఎంఎస్కే ప్రసాద్ గారు, గోపీచంద్ గారు, చాలా మీకు స్పోర్ట్స్ సర్కిల్. సో ఇట్స్ గ్రేట్ అండి. యాక్చువల్లీ ఇవన్నిటి ఇంటిగ్రేట్ చేసి ఐఐటి ఫౌండేషన్ కూర్చొని 1000 మంది మీకు అన్వేషిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సొల్యూషన్. అందరూ కూడా ఇగ్నైట్ కాలేజ్ స్కూల్ విజిట్ చేయండి. కాలేజ్ ఎలాగో అద్భుతమైన కాలేజ్, అందరూ తెలిసినటువంటిదే. సో విజిట్ చేయండి. మీ అందరికీ అడిగే ప్రశ్నలకు కూడా ఇది ఒక సొల్యూషన్. 1 by 1 అనేక స్కూల్స్ గురించి గతంలో మీకు ఫౌంటైన్ హెడ్ స్కూల్ అనేది కూడా ఒక సిబిఎస్ఈ మీకు పెద్ద క్యాంపస్ అంటే అది కూడా సొల్యూషన్ ఉంది. మీకు ఇది ఫౌండేషన్, ఎక్స్క్లూజివ్ ఫౌండేషన్ స్కూల్ ప్లస్ ఆల్ స్పోర్ట్స్ అండ్ ల్యాబ్స్ యాక్టివిటీస్ ఇది ఉంది. ఇట్లా అనేక రకాల స్కూల్స్ గురించి మనకు ఎస్బీఐ టాక్ తెలియజేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వీడియోలు మిగతా వాళ్ళకు కూడా పంపండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వాట్సాప్లో కమ్యూనిటీ లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీరు వాట్సాప్లోకి వెళ్తే రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ కూడా రావచ్చు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.